పార్వతీపురం మండలం జిల్లా గిరిజనులు చైతన్యవంతులు కావాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకరరావు అన్నారు. పార్వతీపురంలో ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో బిర్సా జయంతిని జనజాతీయ గౌరవ దివాస్ ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రదర్శనలు చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ బిర్సా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటమే కాకుండా గిరిజనులలో గొప్ప చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. గిరిజన హక్కుల కోసం అసువులు బాసిన మహానుభావులు అని అన్నారు. బిర్సా స్ఫూర్తితో చైతన్యం పొందాలని కోరారు. గిరిజనులు అభివృద్ధికి సంక్షేమానికి మార్గదర్శకంగా రాజ్యాంగం ఉందని దానిని పక్కాగా అమలు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. క్షేత్రస్థాయిలో చైతన్యం రావాలని చెప్పారు. విద్య గొప్ప ఆయుధమని, గిరిజన విద్యా శాతం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గిరిజనుడు సొంత కాళ్ల మీద నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారత ప్రభుత్వం మరియు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా జరుపుకుంటున్నటువంటి జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమానికి బిర్సా ముండా గురించి చెప్పారు. కానీ మాకు తెలిసిన, అంటే మీరు కూడా మీలాగే స్కూల్లో చదువుకుంటూ వచ్చాం. సో మాకు తెలిసిన ఒకే ఒక గిరిజన లీడర్ ఎవరంటే మన అల్లూరి సీతారామరాజు గారు. మన్యం వీరుడు, మన అందరికీ ఇష్టమైనటువంటి గిరిజన నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. కానీ బిర్సా ముండా గారి జీవితం కూడా చూసినట్లయితే 150 years మనం ఈరోజు సెలబ్రేషన్ రాష్ట్రం దేశం అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారంటే కారణం ఆయన కేవలం బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే. 25 సంవత్సరాల్లో ఆయనకి ధర్తీ ఆబా అంటే భూమికి
తండ్రి, ఫాదర్ అని పేరు వచ్చింది. భగవాన్ అంటే ఆయన ముట్టుకుంటే చాలా మందికి నయం అయిపోతుందనే నమ్మకం, గిరిజనులకి ఆయన దేవుడితో సమానంగా భావించేవారు. అందుకే ఆయన భగవాన్ అని కూడా వారు పిలిచేవారు. సో అంత గొప్పగా ఆయన ఏం చేశాడు అనేది మనం పిల్లలందరం కూడా చదవాల్సిన బాధ్యత ఉంది. అంటే ఆయన ఒకటే, తన భూమి, తన హక్కులు, తన సంస్కృతి, తన యొక్క ఆచారాల్ని బ్రిటిష్ వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, డూకీలు కానీ వారికి ఎదిరించి పోరాడాడు. ఆయన కష్టపడి అందరినీ సమిష్టిగా ఒక ఐకమత్యం తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడారు. కాబట్టి ఆయన మనందరికీ కూడా ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోయారు. ఈ రోజు మనం ఆయన్ని 150 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే కేవలం ఆ రోజు ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చూపించినటువంటి ధైర్యం, ఆయన చూపించినటువంటి క్రమశిక్షణ. సో దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆయనకి ఇచ్చినటువంటి నిజమైన నివాళి. అదేవిధంగా మనకున్న అల్లూరి సీతారామరాజు గారు కూడా బ్రిటిష్ వారిని ఎదిరించి ఎంతమంది బ్రిటిష్ వారు ఉన్నా కూడా ధైర్యంగా పోరాడారు. కాబట్టి ఈ రోజు కూడా మనం వారిని తలుచుకుంటున్నాం. వారి పేరు మీద మనం ఒక జిల్లాకే పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఈ రకంగా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు కానీ, గిరిజన సమాజం కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐకమత్యంతో కానీ, సమిష్టి పోరాటంతో కానీ మన హక్కుల్ని మనం తీసుకురావచ్చు, మన సంస్కృతిని కాపాడుకోవచ్చు, మన సంప్రదాయాన్ని కూడా కాపాడుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పిఎం జన్మన్ అనే ఒక కార్యక్రమం అక్కడ జరిపితే మనకి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మనకి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కానీ మనకి మంజూరయ్యాయి. అలాగే మల్టీపర్పస్ సెంటర్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ కానీ మనకి మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా పిఎం గ్రామీణ సడక్ యోజన కింద మనకి 52 కోట్లతోటి రోడ్లు మంజూరైనవి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ లో భాగంగా కూడా మనకి మినీ హాస్పిటల్స్ అంటే లైక్ ఏరియా హాస్పిటల్స్ కానీ, పిహెచ్సి కానీ, ఎన్హెచ్ఎం లో భాగంగా మనకి పిహెచ్సిస్ అండ్ బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మంజూరు కావడం జరిగింది. సో ఇవన్నీ కూడా 75,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లా నుంచి కూడా అటు పిఓఐటిడిఏ పార్వతీపురం, పిఓఐటిడిఏ సీతంపేట నుంచి కూడా మనము కావలసినటువంటి రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇతర మౌలిక వసతుల కోసం మనం ప్రతిపాదనలు